హలో ఎవ్రీవన్. మొన్న అమ్మ నాన్న వాళ్ళు మా ఇంటికొచ్చినప్పుడు సింహాచలం వెళ్ళాము. అంటే నేను 3 మంత్స్ బ్యాక్ సింహాచలం మెట్లెక్కి పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకుందామని మొక్కుకున్నాను. బట్ ఇప్పటి వరకు అవ్వలేదు. ఇంకా అమ్మ నాన్న వాళ్ళు కూడా ఉన్నారు. సరే వాళ్ళు కూడా వస్తామన్నారు. ఇంక మేము నలుగురం కూడా వెళ్ళిపోయాము. మా అమ్మ నాన్నకి వేరే ఎక్కడికన్నా ఊర్లకి ఎక్కడికన్నా రావడానికి 6 నిమిషం ఆలోచిస్తారేమో గానీ టెంపుల్‌కి అంటే మాత్రం అస్సలు ఆలోచించరు. వెంటనే వెళ్ళిపోదామంటారు. దేవుడు అంటే అంత నమ్మకం. ఊర్లో ఎన్ని ఇంపార్టెంట్ పనులున్నా కూడా గుడి అంటే మాత్రం కన్ఫర్మ్‌గా వస్తారు. ఈ పని చూసుకున్నాకే మిగతా పనులు ఏమైనా చూసుకుంటారు. మొన్ననే ఇంకా 3-4 డేస్ బ్యాకే వాళ్ళు సింహాచలం దర్శనం చేసుకొని ఇంటికి వెళ్లారు. తిరుపతి అయన్నీ తిరిగేటప్పుడు. మళ్ళీ నా దగ్గరికి ప్రసాదం పట్టుకొని వచ్చేటప్పుడు కూడా వెళ్దాము అంటే ఓకే అన్నారు. ఇంకా మేమందరం ఆయన మొక్కైతే తీర్చేసుకున్నాము. టోటల్‌గా 1000 అయితే ఉంటాయి మెట్లు. కానీ నాకు కొంచెం కూడా కాలు నొప్పి రాలేదు. ఇంకా మెట్లుంటే బాగున్నాయి. ఇంకా పసుపు రాసి బొట్లు పెట్టాలి అనిపించింది. సింహాచలం గిరి ప్రదక్షిణ ముందు వరకు నేను ఇంత దూరం నడవలేనేమో, ఇన్ని మెట్లు ఎక్కలేనేమో అనుకునేదాన్ని. బట్ ఎప్పుడైతే నేను సింహాచలం గిరి ప్రదక్షిణ చేశానో తర్వాత నుంచి నేను ఎంత దూరమైనా నడవగలను, ఎన్ని మెట్లైనా ఎక్కగలను కాన్ఫిడెన్స్ అయితే పెరిగింది. దీన్నే భక్తి అంటారేమో. సో ఫైనల్‌గా నా మొక్క అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే నా కోరిక కూడా తీరాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.